పోతారు, ప్రజలు నష్టపోతారు. అప్పుడు ప్రజలే రోడ్ల మీదకి వస్తారు, ప్రజలే కొట్లాడతారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది? ప్రజలు కొట్లాడితే ఏర్పడింది. రేపు కూడా అంతే, ప్రజల సమస్యల కోసం ప్రజలు బయటకు వస్తారు. పార్టీలు రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజలకు లేదా? ప్రజలు తెలివి కళ్ళల్లో, ప్రజలకు ఓటు హక్కు ఉంది. ఆ ఓటు హక్కుని ఎట్లా నిర్వీర్యం చేస్తారు, ఎట్లా అది చేస్తారు అనేది తెలుసు కదా. కేంద్ర సర్కార్ ఏం చేసింది? ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్రాలు కూడా కొంత బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళ మీద జనంతా బరువు పెట్టింది. దానికే ఇది ఏదో జాతీయ ఉపాధి హామీ పథకం తీసేస్తారని ఎవరిని రెచ్చగొట్టలేరు. మీరు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతారు అంతే తప్ప వాళ్ళు ఏం పేరు పెట్టారు చెప్పండి? వాళ్ళు ఏం పేరు పెట్టారు చెప్పండి, తెలుసా మీకు? మాకు ఐడియా లేదా పేరు. అయిపోయా మరి వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళు పేరు పెట్టుకోరు. వికసిత్ భారత్ అన్నారు, ఇలా వికసిత్ కు మళ్ళీ ఒకటి రామ్జీ అని యాడ్ చేసి అది చేసిర్రు. ఇప్పుడు ఎవరైతే దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేస్తారో దేవుడే చూస్తాడు, అట్లే మట్టి కొట్టుకుపోతారు అంతే. ఎంతసేపు అధికారం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ పార్టీలో కూడా మిస్టేక్స్ చేసారు కాబట్టి ఇలా ప్రజలు పక్కన పెట్టారు. మరి నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు పేర్లు మార్చే దాని మీద ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారానికి ఇంకిత బడ్జెట్ పెంచి ఇంకో 10 రూపాయలు పెంచి సామాన్య ప్రజలకు అందిద్దామని ఎందుకు లేదు? నోట్ల రద్దీ అని తీసుకొచ్చారు. మనిషికి 15,000 అని చెప్పారు, 15 లక్షలు అని చెప్పారు. 15 రూపాయలు కూడా లేవు, 15 పైసలు కూడా లేవు. నీకేమైనా వస్తే చెప్పు, ఏటీఎంల కంచెలు తీసి మరి లేనోనికి ఇచ్చొస్తా అంతేనా? అంతే. సో మొత్తానికి ఈ పేదోళ్ల పథకాన్ని మొత్తం భారతీయ జనతా పార్టీ తీసేసే కుట్ర చేస్తున్నారు అనుకుంటున్నాను. వాస్తవం. అది చట్టబద్ధత లేకపోతే ఎప్పుడో చేసేటోళ్ళు. ఆ చట్టబద్ధత లేకపోతే ఎప్పుడో చేసేటోళ్ళు. గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టేటోళ్ళు వీళ్ళు. గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టేటోళ్ళకి గాంధీ అనే పేరును తీసేయాలనేది వీళ్ళ ఉద్దేశం. ఒకవేళ గాంధీని గాడ్సే చంపిండు, గాడ్సేను ప్రజలు వ్యతిరేకిస్తారు కదా, మరి బీజేపీలు ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమించాలి? ఈ సమాజం కోసం కొట్లాడినోన్నా వ్యతిరేకించినోన్నా, కొట్లాడినోని చంపేటోన్నా వ్యతిరేకించాల్సింది. ఎవరిని వ్యతిరేకించాలా అది తెలుసుకోండి. బీజేపీ వాళ్ళని అడగండి, నన్ను అడిగితే వాళ్ళ వర్షన్ ఏందో. బీజేపీ వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంఘాలు వాళ్ళందరూ ఏ మూలాలు రెచ్చగొట్టదా? ప్రొవోకింగ్ ఎవరు లేరు. వాళ్ళకి స్వాతంత్రం అంటే తెలియదు అసలు. స్వాతంత్ర ఉద్యమంలో ఎవరైనా ఉంటే చూపెట్టు, నేను రాజకీయాలు మాట్లాడా. బీజేపీ పార్టీకి పుట్టుకెక్కడదు అసలు. నిన్నీయల పుట్టిన వాళ్ళు, నిన్నీయల పుట్టింది పార్టీ. నిన్నీయల పుట్టిన పార్టీ ఇలా ఏదో మేమేదో దేశానికి వచ్చేస్తాం, మంచి చేస్తే సపోర్ట్ చేస్తాం. ఏదైనా స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా, ఈ స్వాతంత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ లేకపోవడం వల్లనే